ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరో 12 రోజుల తర్వాత ఈ 5 రాశుల వారికి ఊహించిన అదృష్టం, మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. అదేంటో మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఈరోజు శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం. సో ఈ శ్రావణ శుక్రవారంలో శివుని ఆరాధనతో పాటు గ్రహాలు, రాశుల స్థానానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బుధుడు, సూర్యుడు, శుక్రుడు ఈ రాశి చక్రాన్ని మార్చుకోబోతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ముగిసేలోపు కుజుడు రాశి చక్రాన్ని కూడా మారుస్తాడు. మరి ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 10న అంగారక సంచారం జరగబోతుంది. ఏ రాశి వారికి మరి ఈ శ్రావణ మాసంలో కుజుడు రాశి మారడం వల్ల ప్రయోజనం లభిస్తుంది? ముందుగా వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులు అంగారక గ్రహ సంచారం నుండి శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వివాదాల నుండి విముక్తి పొందుతారు. శత్రువులపై మీదే పై చేయిగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడికి సమయం చాలా అనుకూలం. ఈ సమయం విద్యార్థులకు చాలా అనుకూలం. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మీరు ఏ రంగంలో అయితే ఉంటారో ఆ రంగంలో పురోగతిని సాధిస్తారు. ఈ సమయంలో మీరు పాత అప్పుల నుండి బయటపడతారు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. పోటీ పరీక్షలు సిద్ధమవుతుంటే స్థానికులకు ఎవరైతే ఉన్నారో లేదా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలు అందుకుంటారు. ఇక సింహరాశి. సింహరాశి వారు కుజుడు సంచార ప్రభావం వల్ల ప్రతి పనులు విజయాన్ని సాధిస్తారు. ఈ కాలంలో ఆర్థిక పురోగతికి అవకాశాలు ఉన్నాయి. బలం, ధైర్యం పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ మంచి ఫలితాలు ఉంటాయి. పెట్టుబడికి సమయం అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు స్థిరపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. గౌరవం, మర్యాదలు కూడా పెరుగుతాయి. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు కార్యాలయంలో బాగా పనిచేస్తారు. భవిష్యత్తులో ఎవరి ప్రయోజనాన్ని అయినా సరే పొందగలరు. వారిని కలవడం కూడా మీకు సాధ్యమవుతుంది. అలాగే మీకు భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఇక కుంభరాశి. కుంభరాశి వారికి అంగారకుడి వలన ఒక వరం అని చెప్పవచ్చు. అంటే ఈ సమయంలో మీ ప్రేమ జీవితంలో కొత్త శక్తి నింపబడుతుంది. కొత్త వాహనం లేదా భవనంలో మీరు సంతోషాన్ని పొందుతారు. కొనవచ్చు, అంటే భవనం కొనవచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ సంబంధించి మీరు ఏదైనా స్థలాన్ని కొనవచ్చు, లేదంటే కొత్త వాహనాన్ని కూడా కొని మీరు ఆ అనుభూతిని పొందవచ్చు. సో ఫ్రెండ్స్, మరి 12 రోజుల్లో అంటే ఆగస్టు 10 నుంచి మీకు ఈ నెల అంటే శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో ఈ కార్యక్రమాలు జరగడం ఈ రాశుల వారికి చాలా ముఖ్యమైనదిగా అంగారక సంచారం వల్ల ఉంది. కాబట్టి తప్పకుండా ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ అప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.